ఇక సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్. సో రీసెంట్గా సల్మాన్ ఖాన్ బర్త్డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది ఈ టీజర్కి. అయితే చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ మాత్రం ఈ సినిమా మీద అక్కసు వెళ్ళగక్కుతోన్న పరిస్థితి. ఇది ఒక జాతీయవాద మెలోడ్రామా అంటూ గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన పరిస్థితి. ఎందుకు ఈ బ్యాటిల్ ఆఫ్ గాల్వా సినిమాపై గ్లోబల్ టైమ్స్ అక్కసు వెళ్ళగక్కింది? ఎందుకు చైనా వ్యతిరేకిస్తోంది? ఎస్ అండి, ఇప్పుడు ఏప్రిల్ 17వ తారీఖున మనకి ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే సల్మాన్ ఖాన్ నటించిన ఒక సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పుడు చైనాకి ఒక దడ అనమాట. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా వెళితే చైనాకి ప్రాబ్లం ఏంటంటే ఇది గాల్వాన్ వ్యాలీలో భారత చైనా దళాల మధ్య జరిగిన ఒక యుద్ధ సన్నివేశం అనమాట. ఈ గాల్వాన్ ఒకటి 2017లో జరిగిన డోక్లాం, అదేవిధంగా 2020 జూన్ 15వ తారీఖున జరిగిన గాల్వాన్ యుద్ధం అనేది చైనాకి చాలా అవమానకరమైన పరిస్థితి అండి. చైనా PLA పీపుల్ లిబరేషన్ ఆర్మీ అసలు క్షమించదనమాట ఎలాంటి. కానీ భారతదేశం భారత సైనిక దళాన్ని పటిష్టతను ప్రపంచానికి చెప్తూ ఉంటే చైనా యొక్క ఎలా ఓటమి చెందిందో, అంటే PLA ఆర్మీ అనేది ఒక డూబు, చైనా ఆయుధాలు సరిగ్గా పనిచేయవనేది ఒకటి ఉంది అపవాదు ప్రపంచవ్యాప్తంగా. దాన్ని రుజువు చేసేది. అందుకని గ్లోబల్ టైమ్స్ అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మౌత్ పీస్ అనమాట. మన భారతదేశంలో కొన్ని పేపర్లు ఉంటాయి అనమాట. ఎలా ఉంటాయండి, కొన్ని కార్పొరేటర్స్కి కొన్ని పొలిటికల్ పార్టీస్కి పేపర్లు ఎలా ఉంటాయో అక్కడ చైనాకే ఒక పేపర్ ఉంటుంది. అక్కడ ఏవి ప్రైవేట్ పేపర్లు ఏమి ఉండవన్నట్టు, న్యూస్ పేపర్లు అక్కడ ఏదంటే అది. ఇప్పుడు ఆ గ్లోబల్ టైమ్స్ చాలా దారుణంగా బాధపడుతుంది, గోల పెడుతుంది అనమాట. ఎందుకంటే సల్మాన్ ఖాన్ నటించిన ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనేది మీకు భారతీయానికి మాకు చైనాకి వ్యతిరేకంగా ఉందని గోల పెడుతుంది. ఇండియన్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ కూడా దీని మీద వ్యాఖ్యానం చేయబడింది. ఎందుకంటే చైనా అక్కడ గ్లోబల్ టైమ్స్కి వ్యతిరేకంగా ఏమని, భారతదేశంలో 19A అనే ఆర్టికల్ ఒకటి ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, భావ వ్యక్తీకరణ స్వాతంత్రం. అంటే మా సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఉంటుంది. మీ చైనాలో కాదు, మాది ప్రజాస్వామ్యం. కాబట్టి ఆ సినిమాని మేమేమి ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు, ఆ డైరెక్టర్లు వాళ్ళు ఉన్నది ఉన్నట్టే తీస్తారు, మేమేమి అనుకూలంగా తీసుకోవడం లేదని గట్టి జవాబు ఇవ్వడం జరిగిందనమాట. భారత ప్రజాస్వామ్యం గొప్పదనం మనం చైనాకి గట్టి బుద్ధి చెప్పడం జరిగింది. అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ ఏంటి అనేది ఒక సంచలనం అనమాట. ఇది నిజంగా చెప్తున్నానండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కల్నల్ సంతోష్ బాబు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు, బీహార్ రెజిమెంట్ కల్నల్ అంటే ఒక పెద్ద ర్యాంకు. ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు జూన్ 15, 2020న గాల్వాన్ వ్యాలీ అంటే ఏంటంటే లడఖ్లో ఉంటుందండి, అవి హిందూ గ్రేటర్ హిమాలయాస్లో ఉంటుందన్నమాట. అక్కడ -20 to 30 డిగ్రీ సెంటిగ్రేడ్ జూన్లో. ఊహించుకోండి, అసలు నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది అనమాట. ఆయన చనిపోయిన ఒక వీరమరణం, ఒక దేశభక్తి అనేది పొంగిపోరలో ఒక అద్భుతమైన మూవీ అనమాట. ఎందుకంటే అంత ఖర్చు పెడుతూ తీస్తున్నారంటే ఊహించుకోవాలి. ఇది భారతదేశంలో ప్రస్తుతమైన యూత్కి ఒక బుద్ధి తెచ్చే విషయం అని కూడా నేను చెప్తానమాట. ఎందుకంటే చిన్న కష్టం వస్తే బాధపడిపోతారు, ఒక చిన్న ఎగ్జామ్ చదవటం అంటే ఒత్తిడిలోనే సూసైడ్ చేసుకుంటారు. ఎంతసేపు సోషల్ మీడియా, డిసిప్లిన్ లేదు వీళ్ళకి. కల్నల్ సంతోష్ బాబు ఒక బిగ్గెస్ట్ మెసేజ్ అండి. ఏంటంటే ఆ రోజు గాల్వాన్ వ్యాలీ దగ్గర సైన్యం, భారత సైన్యం అటు చైనా సైన్యానికి ఆపోజిట్గా 8 నెలల పాటు సుమారు 241 రోజుల పాటు గెడ్డ కట్టే -20 డిగ్రీ సెంటిగ్రేడ్ చలిలో ఆ సైనిక దళాలకు అలా నిలబడేవారు. రోజుకి 18 గంటలు అక్కడ నిలబడేవారు, నిద్రపోవడానికి సమయం లేదంట. అలాగే జూన్ 15, 2020 అర్ధరాత్రి చీకటి, కటిక చీకటి, దారుణమైన చీకటి, -20 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మన కన్నీళ్లు కూడా గెడ్డగడతాయి అనమాట. ఎలా చెప్పాలంటే అది దారుణం అనమాట. మన బ్లడ్ కూడా గెడ్డగట్టేస్తాయి. దారుణం మన అతి దారుణం అనమాట. ఇంకా బయటికి చర్మం వస్తే దాన్ని ఏమంటారంటే బయట అంటారు, చాలా దారుణంగా ఎముకలే పనిచేయవన్నమాట. అంతటి దారుణమైన నైటు, కేకారణ్యమైన ప్రాంతం. దాంతో తగ్గట్టు అది ఒక పీకెస్ట్ అంటే గాల్వాన్ వ్యాలీ, గాల్వాన్ రివర్ అని ఉంటుందండి. మనం ఎప్పుడైనా కేదార్నాథ్, కాశీలు వెళ్తే తెలుసు ఉత్తరాది నదులు ఎలా ఉంటాయి హిమాలయాల్లో. ఆ నదిలో కాలు పెడితే ఈడ్చుకుపోద్ది అనమాట, అంత స్పీడ్ తోటి వెళ్తుంది. అది కూడా సుమారు 4000 నుంచి 6000 మీటర్ల ఎత్తులో అది ఉందన్నమాట. ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు భూమి మీద మెయిన్ సీ లెవెల్లో ఉన్నదానికంటే 30 to 40% మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ అస్సలు ఉండదండి. ఒక అడుగు తీసి అడుగేయాలంటే అసలు బలమే ఉండదు. అలాంటి ప్రాంతంలో కల్నల్ సంతోష్ బాబు గుర్తుపెట్టుకోవాలి,
తన సైనిక దళాలు తీసుకుని చైనా ఫోర్సెస్ వస్తుంటే ఆపోజిట్ వెళ్తే ఒకళ్ళకొకళ్ళు గుద్దుకుంటే, ఎందుకంటే అక్కడికి ఆయుధాలు తీసుకెళ్ళకూడదు. 1996లో భారత చైనాల మధ్య ఉన్న ఆయుధ ఒప్పందం ప్రకారం బోర్డర్లో ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఆయుధాలు తీసుకెళ్ళకూడదు. అందుకే చైనా ఏం చేసింది, ఇనుప రాడ్లు, పెద్ద పెద్ద బాయినెట్లు అంటే గన్లకు ఉండే సాకులు లాంటివి, ఈ పెద్ద పెద్ద బండరాళ్ళు లోపల పెట్టుకుని దొంగతనంగా వచ్చేసారన్నమాట మన వాళ్ళ మీదకి. వాటిని పట్టుకుని వచ్చేస్తే మన సైనిక దళాలు కేవలం చేతులతో పోరాడారు. గుర్తుపెట్టుకోవాలి, 6 గంటల పాటు పోరాటం అంటండి. అంతటి హిమాలయాల్లో -20 డిగ్రీ సెంటిగ్రేడ్లో కట్టిక దారుణమైన చీకటిలో మిడ్ నైట్లో గాల్వాన్ వ్యాలీ ఒకటి, గాల్వాన్ తర్వాత రేడియంట్గా ఉంటుంది, వాల్ ఉంటుంది, అడుగు తీస్తే కింద పడిపోతారన్నమాట. 6 గంటల పాటు సైనిక దళాలను అడ్డుకుంటే కల్నల్ సంతోష్ బాబుకి ఆక్సిజన్ లోపం వల్ల ఆ గుద్దులు తగి చనిపోవడం జరిగింది. ఆయన శవం ఇంకా కొంతమంది భారతీయ సోల్జర్స్ 20 మంది శవాలు అక్కడ షయోక్ రివర్ అని దాని ఉపనది గాల్వాన్ వ్యాలీ అండి, అది సింధు నదికి ఉపనదులు, అక్కడ కొట్టుకుపోతే 2 రోజులకి భారత సైనిక దళాలు వెతకడం జరిగింది. ఆ శవాలను కూడా 20 మంది భారతీయ జవాన్లు వీరమరణం పొందింది. అటు చైనాకి ఎంత జరిగిందో తెలుసండి. చైనా అబద్ధం ఆడింది, 4 చనిపోయారు, భారతదేశం ఎక్కువ చనిపోయిందని. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెస్టర్న్ పత్రికలన్నీ బయటపెట్టినాయి 43 మంది నుంచి 100 మంది చైనా వాళ్ళని మన వాళ్ళు చేతులతో చంపేయడం జరిగిందనమాట. చూడండి, ఈరోజు అఖండ మూవీలో ఫస్ట్ వస్తు చూడండి, అదే తీశారు, గాల్వాన్ అనుకుంటూ. అది పూర్తిగా తీలేకపోయారు, ఆ మూవీలో పూర్తిగా చూపించలేకపోయారు. ఇప్పుడు ఎంటైర్ ఒక ఫిల్మ్ 3 గంటల 2.5 గంటల వ్యవధిలో ఈ గాల్వాన్ యొక్క యుద్ధ తంత్రాన్ని మనం చూపిస్తున్నారు. కల్నల్ సంతోష్ బాబు బదులు సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, భారతీయులకి ఇలాంటి మూవీస్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో యూత్కి పెద్ద మెసేజ్. కల్నల్ సంతోష్ కుమార్కి పరమ వీర చక్ర అవార్డు అనేది మన భారత ప్రభుత్వం ఇచ్చిందంటే ఒక అద్భుతమైన వీరుడు అనమాట. తెలంగాణ ఈ నల్గొండ ప్రాంతం నుంచి వచ్చిన ఒక అద్భుతమైన వీరు అనమాట. ఆయన వెజిటేరియన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. కల్నల్ సంతోష్ బాబు అనే పేరు చిరస్మరణీయంగా ఉంటుంది. అప్పుడు కార్గిల్ యుద్ధం టైంలో కూడా శవాలు వచ్చాయన్నమాట, యుద్ధ వీరుల శవాలు, లేదా మహాభారత యుద్ధం టైంలో. అలాంటి ఒక అద్భుతమైన ఒక ప్యాట్రోయిటిజం, దేశభక్తి, ఒక సంకల్పం అంటారన్నమాట. ఒక యుద్ధం మొదలవుతే ఆక్సిజన్ ఉందా, పీకులు తెగినాయా, అవయవాలు పోయినాయి అని కూడా చూడరనమాట. 72 అవర్స్ మూవీ అనేది ఒకటి ఉంటుంది. ఇలాంటి మూవీలు యూత్లు చూడాలన్నమాట. 72 అవర్స్ మూవీ అని, కార్గిల్ వార్ అని, తర్వాత బార్డర్ అని, ఇలాంటి మూవీలు చూస్తే కథ మనం ఎందుకు చదవాలి, మనం ఏ పరిస్థితులు ఎలా ఉండాలి, డిసిప్లిన్ ఎలా ఉండాలో తెలుస్తుంది అనమాట. ఆయన ఇప్పుడు ఫోటోలో కూడా మీరు చూస్తారా, ఆయనకి పిల్లలు ఎంతమంది ఉన్నారు, 2 ఆడపిల్లలు, ఒకే భార్య, వాళ్ళు యవ్వనంలో ఉన్నారు. మరి వాళ్ళ కోసం ఆలోచిస్తే ఆయన యుద్ధం చేయగలడా? ఒక అద్భుతమైన మూవీలు అండి. ఇలాంటి ఏదో మహాభారత యుద్ధంలో రామాయణంలోనే మనకి ఏమన్నా వీరులు కనపడతారు, అభిమన్యుడు, అర్జునుడు, కర్ణులు. ఈ తప్పండి. ఇప్పుడు కూడా భారతదేశం అలాంటి వీరులు మన బోర్డర్ని రక్షించడం వల్ల మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటున్నాం. ఈ చూసారా ఇప్పుడు అనసూయ, శివాజీ క్రైసిస్లు చూడండి, మనం ఎలా ఉంటాం అనమాట. ఇలాంటి విషయాల మీద మనం టైం వేస్ట్ చేస్తుంటాం. బోర్డర్లో అలా ఉంటుంది. అదే అనమాట ఒక బొబ్బులి పులి, ఇలాంటి మూవీలు అనమాట. ఒక అద్భుతమైన మూవీ రాబోతుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్స్ అనేవి ఒక హాలీవుడ్ లాగా ఇండియన్ ఫిల్మ్స్ ఏ భాషలో వచ్చినా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి. ఈరోజు చైనా PLA యొక్క వీక్నెస్ని మన భారత సినిమా ప్రపంచవ్యాప్తం చేస్తుందన్నమాట. వెస్ట్రన్లో చాలా బాగా ఆడే అవకాశం ఉంది. అందుకని గ్లోబల్ టైమ్స్ రెస్పాండ్ అయిందంటే మన భారతీయ యుద్ధ వీరుల యుద్ధ తంత్రం ఆ రోజు ఎంత అద్భుతమైన యుద్ధం చేశారు, అసలు ఆక్సిజన్ లేని చోట అనేది మనం చూసే వీలు ఈ సినిమా అనేది మనకు చెప్పొచ్చండి. ఇక రీసెంట్గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్